వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ఇప్పుడు శుభలగ్నంలో భార్య అత్యాశ పడకూడదని మీరు మెసేజ్ ఇచ్చారు. మావి చిగురులో ఒక మంచి భార్య ఎలా ఉండాలో, అంటే భార్య చచ్చిపోతుంటే భర్త సింగిల్ అవ్వకూడదు, పిల్లలు అమ్మలేనిది అవ్వకూడదని పెళ్లి చేసిన తీరు చూసాం, రెండు చూసాం. అంటే మీ సినిమాల్లో మెసేజ్ తీసుకున్నారు ఎక్కువ మంది. కానీ నిజ జీవితంకి వచ్చేసరికి మీ లైఫ్లో చాలా ట్రాజడీస్, చేజింగ్ అని చెప్పను, మీరు అనుకున్నట్లు కాకుండా లైఫ్ ఇంకొకలా, అంటే ఆర్టిస్టులు చాలా ఊహించుకుంటారు. ఎందుకంటే రకరకాల వేషాలు ఇక్కడ వేసి, అంటే క్యారెక్టర్స్, లైఫ్ని చాలా బాగా డిజైన్ చేసుకుందామని ఏ అమ్మాయినా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాంటి లైఫ్ని ఇలానే లీడ్ చేయాలనుకుంటుంది. కానీ మీ లైఫ్లో హస్బెండ్ అండ్ తర్వాత విడాకులు, చాలా చిన్న ఏజ్లోనే సినిమాలు కెరీర్ ఆపేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు అసలుకి జీవితం? కష్టంగానే ఉంటుంది లైఫ్. అంటే మేము అనుకుని వచ్చింది వేరు, జరిగింది వేరు కదా. ఇక్కడ అంటే ఎన్ని కష్టాలు ఉంటుంది అనుకోలే. వెళ్తాం, ఇప్పుడు నాకు నేనే అందం అనుకుంటాను అద్దంలో చూసి. నేను ఎందుకు హీరోయిన్ అవ్వకూడదు అనుకున్నాను. అప్పుడప్పుడు వెళ్ళి మిర్రర్లో చూసి నాకు నేనే మూర్సిపోవు, నేను కూడా చేయొచ్చు కదా, నేను కూడా ఎందుకు శ్రీదేవి గారిలాగా చేయకూడదు, ఎందుకు జయప్రద గారిలాగా చేయకూడదు, ఎందుకు విజయశాంతి గారిలాగా నేను యాక్టింగ్ చేయకూడదు, ఇలాగా మురిసిపోయి వచ్చాను. అంటే నేను కూడా చేస్తాను, నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే నాకు ఇచ్చేస్తారు అని ఒక కాన్ఫిడెన్స్తో వచ్చా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత జరిగింది వేరు. అంత లేదు సీన్ని, కానీ చూసా అన్నీ, ఆ స్ట్రగుల్, ఆ పోరాటం. వెళ్ళిన వెంటనే చూసి ఒకరు అంటే ఇవ్వకూడదు అనేదానికి ఏదో ఒక కారణం. లేదమ్మా మీరు కొంచెం కలర్ డల్ ఉన్నారు, లేకపోతే లేదు ఇంకొంచెం లావ్ అయితే, అప్పుడంతా హీరోయిన్స్ కొంచెం బాగుండేవారు. నేను చాలా సన్నగా ఉండేది అప్పుడు, బొద్దుగా ఉండేవారు అప్పుడు. నేను సన్నగా ఉండేది అన్నప్పుడు. ఇంకొంచెం వెయిట్ వేయాలి, చాలా సన్నగా ఉన్నావు, స్కూల్కి వెళ్ళే పిల్లలా ఉన్నావు, ఇలా అంతా అనేవారు. ఏదో ఒక రీజన్ చెప్పి నన్ను అవాయిడ్ చేసేవారు. లేదంటే మీరు చెప్పినట్టు గెస్ట్ హౌస్కి వస్తావా అనేవారు, రానంటే కట్ చేసేవారు. ఇలాగే జరిగేది ఏదో ఒక రీజన్తో చెప్పి. ఇది ఎలా అని ఎన్నో రోజులు ఒక రూమ్లో కూర్చొని, నాకు ఇంకెవరు లేదు, నాకు దేవుడితో ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది నాకు. అలా నా బాధలనే చెప్పుకుని ఏడ్చేదాన్ని. ఎందుకు నాకు నేను అవ్వాలని ఎందుకు నాకు ఈ బుద్ధి తెప్పించావు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకు నేను రిజెక్ట్ అవును, నేను దీనికి అర్హత కాదంటే ఎందుకు నాకు ఆ ఆశ ఇచ్చావు, నాకు కల్పించావు అని నేను దేవుడితోనే క్వశ్చన్ చేసేదాన్ని. మళ్ళీ నేనే ఏడ్చుకునేదాన్ని, మళ్ళీ నేనే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఓకే చేద్దాం అని. కానీ నాకు ఎక్కువ ధైర్యం ఇచ్చింది మా అమ్మ. చేద్దాం, అవుతుందమ్మా, నువ్వు ఎందుకు బాధపడతావు. బట్ అప్పుడు హస్బెండ్ ఎప్పుడు ధైర్యం చెప్పలేదు మీకు లైఫ్ లో? పెళ్ళైన తర్వాత, పెళ్లి కాక ముందు? పెళ్ళి అయ్యేప్పటికి నేను అన్ని హ్యాపీగా మంచి హీరోయిన్ అయిపోయాను, నా అనుకున్నది సాధించాను. అప్పుడు నాకు ఆ బాధ లేదు. నేను చెప్పేది హీరోయిన్ ఉన్నప్పుడు. అప్పుడు ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మంచి లైఫ్ ఏంటి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉంటుంది కదా, హస్బెండ్ అనే చిన్న వస్తాయి కదా మనస్తాప. అంటే మీ టైంలో హీరోయిన్స్ అందరూ కూడా పర్సనల్ జీవితంలో అందరూ ఫెయిల్ అయిపోయారు ఆల్మోస్ట్. అప్పటి నుంచి మీ తరం వరకు మేము చూస్తూనే ఉన్నాం, ఒక 80% ఫెయిల్ అయిపోయారు. అంటే రాంగ్ డిసిషనా లేకపోతే రాంగ్ పర్సన్ చాయిస్ ఏంటి, ఎక్కడ అసలుకి? అది రాంగ్ అని చెప్పలేమండి. ఆ టైంకి అది కరెక్ట్ అని చేసుకుంటాం మనం. మీ కళ్ళకి అనిపించింది అప్పుడు ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు నా హస్బెండ్ ఆయన కూడా మంచి డబ్బే ఉంది. ఆయన ఏంటి, నాకు సినిమా నువ్వు చేయొద్దు అన్నారు. ఆ టైంలో అప్పుడు ఏమనిపించింది, ఇంత కష్టం. మా అమ్మ ఒక్కటే అనింది, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లలు ఏమనను, కానీ సినిమా మానద్దు. నువ్వు సినిమాకి రావడానికి నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఎంత కష్టపడ్డావు, ఈ స్టేజ్కి రావాలంటే నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావు, మరి దేవుడు ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని అలా తోసేసి వెళ్ళొద్దు అని చెప్పి మా అమ్మ నాకు చిలక చెప్పినట్టు చెప్పింది, వినలే. అది ఒక్క తప్పు చేశాను అంతే. అంటే ఇంకా ఒక 5 years నేను మంచి క్యారెక్టర్స్ చేసేదాన్నేమో. చాలా ఆఫర్స్ వచ్చి నేను దాన్ని రిజెక్ట్ చేశాను. పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకో, అదొక్కటి నేను చేసిన ఒక చిన్న పెద్ద పొరపాటు. లవ్ మ్యారేజ్ కాదు, కానీ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్, అంటే ఒక అండర్స్టాండింగ్తో మ్యారేజ్ అయ్యింది నాకు. ఆ తర్వాత ప్రాబ్లం ఏం లేదు. ఇండస్ట్రీలో ఉన్న తమిళ ప్రొడ్యూసర్. నా సెకండ్ మూవీ ప్రొడ్యూసర్ ఆయన. అక్కడ నుంచి మా ఇంట్లో కొంచెం ఏదైనా ప్రాబ్లం అంటే మాకు కొంచెం ఫ్యామిలీకి హెల్ప్ చేసేవారు. అంటే
ఒక ఫ్యామిలీ మెన్ లాగా ఉన్నారు, ఫ్యామిలీ రిలేషన్ లాగా ఉండేవారు. ఇక్కడే పడిపోయేది అప్పుడు మీ హీరోయిన్స్ అందరూ కూడా. అదే కొంచెం మాకు మంచితనం అంది. బట్ నాకు ఏ ప్రాబ్లం ఏం లా, ఈజ్ వెరీ చాలా మంచి హస్బెండ్, ఒక మంచి మనసున్న మనిషి. కాకపోతే అయితే మీరే మంచోళ్ళు కదండి. ఇంకా మంచోళ్ళే కాదు నేను మళ్ళీ నాకు సినిమా పిచ్చి కదా, నేను సినిమా కావాలి అంటే ఆయన మళ్ళీ ఒప్పుకోలేదు. నేను సినిమా కావాలని మళ్ళీ వచ్చేసా. ఇప్పుడు సినిమా వద్దన్నారని విడాకులు ఇచ్చారా? సినిమా వద్దన్నారని చెప్తే నేను వదిలేసా. ఇది కొంచెం కామెడీగా లేదండి వినటానికి? కామెడీ చాలా బాధ ఉంది కదా. బాధ ఉంటుంది, కానీ సినిమాని చాలా ఇష్టపడి వచ్చాను కదా, ఎక్కడో ఒక దగ్గర అలా నేను కట్టి పడేసినట్టు అయింది నాకు. వద్దనుకుంటే ఫస్ట్ నైట్ బయటకు వచ్చేవాళ్ళు మీరు? అనుకున్నాను, ఎన్నోసార్లు అనుకునేదాన్ని సరేలే, కానీ తర్వాత నేను తట్టుకోలేక, ఎందుకు మంచి క్యారెక్టర్స్ నేను చేశాను, సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాను, నన్ను ఇలా కూర్చోబెట్టేసారేంటి అని నాకు నేనే ఫీల్ అయ్యి మళ్ళీ అలా తెగించి వచ్చా. కానీ ఆయన కూడా సినిమా మనిషే కదండి. సినిమా అదే నాకు అర్థం కాదు. సినిమా మనిషి, ఆయనకి సినిమా అంటే ప్యాషన్ ఉంది, ఆయన సినిమా తీయడం అనేది. బట్ ఎందుకో నన్ను సినిమాకి పంపించాలనిపించలేదు. కానీ మీకు అంటే మీకు నిజంగా ఒక మనిషి జీవితంలోకి వస్తున్నాడంటే రైట్, ఆయన ఫస్ట్ కండిషనే సినిమా చేయొద్దని. అయినా యాక్సెప్ట్ చేశారు మీరు? నేను అప్పుడు యాక్సెప్ట్ చేశాను, అదే చెప్పాను కదా, ఆ టైం కదా కరెక్ట్ అనిపించి చేశాను, తర్వాత తప్పు అనిపించింది. కానీ మీ అమ్మగారికి కరెక్ట్ అనిపించండి? మా అమ్మ స్టార్టింగ్ చెప్తుంది, ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తుంది, వద్దు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు కలిసి? 5 years అంతే. 5-6 years. 5 సంవత్సరాలకి వివాహ జీవితం. 6 years అంతే. నేను మళ్ళీ వచ్చేసాను. నాకు అంటే ఎక్కడో ఒంటరితనం అనిపించింది. ఇంకా తను ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయన ఎక్కువ ప్రొడక్షన్లో అక్కడ ఆయన బిజీ ఉండేవారు, ఒంటరిగా ఉండలేకపోయాను నేను. కిడ్స్? కిడ్స్ తర్వాత అయ్యారు, తర్వాత వచ్చేసా. అదే కిడ్స్ ఇద్దరు అండి ఇప్పుడు? 2. ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? చదువుకుంటున్నారు. ఒక బాబు ఒక పాప. ఓకే. సో 6 సంవత్సరాలలో ఇద్దరు పుట్టేశారు? 6 లేదు, 7 years ఉంటుంది. ఆ తర్వాత ఆయన కలిసింది లేదు, వెళ్ళింది లేదు ఇంకా అసలు. ఎందుకు ఇంత బలమైన డిసిషన్ తీసుకున్నారు? దూరంగా ఉన్నా కానీ కలవచ్చు, ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద బయటకు వచ్చేసారా? కలవడం అంటే మాట్లాడడం ఏమైనా ఉంటే ఎప్పుడైనా వచ్చి మాట్లాడడం అది ఉంటుంది, కానీ వేరే ఏమి ఒక బాండింగ్ అంతా ఏమి ఉండదు. సో మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు ఆయన? లేదు, చేసుకున్నాను. మీరు మళ్ళీ ఏమన్నా చేసుకున్నారా? లేదు, నేను మీరు కూడా చేసుకోలేదు. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలే నా ప్రపంచం. కానీ ఆయన కూడా అదే అనుకుంటారు కదా, నా పిల్లలే నాకు ప్రపంచం అని. నాకు ఎక్కువ, ఆయనకి సినిమా ప్రపంచం. ఎన్ని ఇయర్స్కి అయిపోయింది మీ ఇద్దరు బయట అంటే విడిపోవటం? మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి అప్పుడు? విడిపోయి ఒక 10 years అయింది. ఓకే. హార్డ్లీ పెళ్ళి అయ్యాక 7 years ఉన్నారు అంతే. ఇంకా ఆన్లీ 7-8 years అంతే. సినిమాల్లో నష్టపోయారా మేడం? ఆయన బాగా సంపాదించారా? నష్టపోయారండి, చాలా నష్టపోయారు. తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ చేసి బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇస్ వెరీ వెల్, బాగున్నారు. ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తున్నారు. అదే చెప్పాను కదా, సినిమా పిచ్చి ఎక్కువ అని. ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తున్నారు, పెద్ద లెవెల్లో తీస్తారు. ఓకే. ఏం పేరండి? మ్యామ్ సినిమా పేరా? సార్ పేరు? సార్ పేరు కాజా మైదీన్. కాజా మైదీన్. ముస్లిం. కానీ అమ్మ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఓకే గానీ ముస్లిం అనగానే కూడా వద్దని చెప్పారంట కదా అసలు? అమ్మకి అది ఇష్టం లేదు, ఈవెన్ సినిమా వదలడం కూడా ఇష్టం లేదు. కానీ లైఫ్లో ఎప్పుడైనా కొట్టడం జరిగింది ఆయన మిమ్మల్ని? ఇప్పుడు 1 or 2 times. కేవలం దీనివల్ల సినిమా? అది కూడా అదే ప్రాబ్లం. అది కూడా ఎప్పుడంటే మా బ్రదరు మ్యారేజ్లో కొంచెం అనే సినిమా వాళ్ళని ఏదో ఇద్దరు మగని ఇన్వైట్ చేశానని ఆయనకు కోపం వచ్చింది. సినిమా ఎందుకు మరి, అది ఇష్టం కాదు ఆయనకి. అక్కడ కొంచెం ట్రిగర్ అయ్యారు, ఆయన చెప్పకుండా చేశానని. అత్తమ్మ వాళ్ళు ఎలా ఉంటారు మీతో? అందరూ, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుంటుందండి. ఓకే. కానీ మీరు ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన గుర్కా అదంతా ఏం లేదండి. నేనుగా ఉండేదాన్ని, ఆ ప్రాబ్లం అంతా ఉండేది కాదు. అందుకనే వెళ్ళగలిగాను. అలా ఆ నిబంధనలన్నీ ఏమీ లేదు. నేనే, ఆయనే. ఇప్పటికి మీ ఫోన్లో ఆయన నెంబర్ ఉందా? నంబర్ ఉంది. ఎప్పుడన్నా మెసేజ్ చేయటం, బర్త్డే మెసేజ్ అదంతా ఏముండదు.
ఎప్పుడైనా అవసరం ఏదైనా విషయం ఏదైనా ఒక అవసరం అంటే ఫోన్ చేస్తా అంతే తప్ప మామూలుగా ఏం ఉండదు, మాట్లాడడం ఏమి ఉండదు. నా బిజీలో నేను ఉంటాను, ఆయన బిజీలో ఆయన ఉంటారు. పిల్లలు టచ్లో ఉంటారా? అస్సలు పిల్లలు మీరు ఆయన ఇప్పుడు అక్కడ లేదు, ఆయన బెంగళూరులో ఉంటారు, మేము చెన్నైలో ఉంటాం. మీరు కండిషన్ పెట్టారా పిల్లలు టచ్లో ఉండకూడదని? లేదు, అసలు ఆ విషయమే మేము ఎవరు ఎత్తట్లేదు. మా పిల్లలు కూడా మా పిల్లలకి నేనే ప్రపంచం, నాకు నా పిల్లలే ప్రపంచం. ఏం చదువుతున్నారు ఇప్పుడు పిల్లలు? బాబు 7th, పాప 5th స్టాండర్డ్. సో చిన్న పిల్లలు. సో అమ్మాయి చూసుకుంటున్నారు ఇప్పటికి? అమ్మ చూసుకుంటుంది మొత్తం. నాకు తెలిసి లైఫ్లో మీకన్నా ఎక్కువ అలసిపోయింది మీ మదరే. అవును, ఆబ్వియస్లీ అమ్మనే ఎక్కువ అలసిపోయింది. ఇక్కడ నేను హీరోయిన్ అవ్వాల చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచడానికి అలసిపోయింది, తర్వాత దాన్ని హీరోయిన్ చేయాలని అలసిపోయింది, ఇప్పుడు నా పిల్లలు చూసుకోవడంలో అలసిపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.